అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా వణికిస్తున్న ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మకు తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఈ పైరసీ నెట్వర్క్ పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచే రిమోట్గా ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రవిని పక్కా ఇన్ఫర్మేషన్తో కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో రవి సోషల్ మీడియా టెలిగ్రామ్ ఛానల్స్లో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకి పరోక్షంగా సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అతను ఈ ఐబొమ్మకు సంబంధించి కంప్లైంట్ రాగానే ఐబొమ్మ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సమయంలోనే చాలా క్లియర్గా ఇమ్మడి రవిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని చెప్పారు. ఐబొమ్మ మీద ఫోకస్ పెంచామని చెప్పారు. అప్పుడే ఇమ్మడి రవి ఒక సవాల్ చేశాడు. మీరు నా ఛానల్ మీద ఐబొమ్మ వెబ్సైట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం ఫోకస్ చేయటం తగ్గించుకోండి. నా దగ్గర కోట్లాది మందికి సంబంధించినటువంటి వీళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, కోట్ల డేటా నా దగ్గర ఉంది, అది బహిర్గతం చేస్తానంటూ బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో తెలంగాణ పోలీసులు ఇంకా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి అతని ప్రతి కదలిక మీద ఫోకస్ పెట్టి అతను ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, సర్వర్లు పేర్లు మార్చేసి ఐపీ అడ్రస్లు మార్చేసి పోలీసులు ఏ విధంగా ఏమర్చాడు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పసిగట్టారు పోలీసులు. అతను హైదరాబాద్ రావటాన్ని వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది పోలీసులకి. నన్ను ఎవరు పట్టుకోలేరు, అసలు నేను ఎక్కడుంటానో ఎవరికీ తెలియదని చెప్పి ధీమాతో, నన్ను అసలు గుర్తుపట్టలేరన్నటువంటి ధీమాతో హైదరాబాద్ వచ్చినటువంటి ఇమ్మడి రవిని పోలీసులు చాలా చాకచక్యంగా వలపన్ని కూకట్పల్లిలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకాలం టాలీవుడ్ను వణికించిన ఈ పైరసీ కింగ్ దొరకటానికి అతడి భార్య సహకారం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. వైజాగ్కు చెందినటువంటి రవికి అతడి భార్యతో విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా విదేశాల నుంచి విడాకుల కోసం హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తనను ఎవరూ పట్టుకోలేరన్న నమ్మకంతో హైదరాబాద్కు వచ్చాడు. కానీ రవి హైదరాబాద్కు వస్తున్నటువంటి సమాచారాన్ని ఆమె భార్య ముందుగానే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే విడాకుల కోసం వస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి కాబట్టి పోలీసులను ఇబ్బంది పెడుతున్నటువంటి అతనికి సంబంధించిన కీలక సమాచారం భార్య దగ్గర ఉంది కాబట్టి ఆ భార్యే ఇమ్మడి రవిని పట్టించింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని భార్య పట్టించిందని సమాచారం వస్తుంది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఎలా అతన్ని పట్టుకోగలిగాం, అతను ఏ విధంగా సినిమాలు పైరసీ చేస్తాడు, పైరసీ చేసిన వాటిని ఏ విధంగా సర్వర్లలో దాచి కరేబియన్ దీవుల నుంచి ఏ విధంగా ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లో టెలికాస్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆధారాలతో సహా పోలీసులు వివరించే అవకాశం కనిపిస్తుంది. అతడి ప్రతి కదలిక మీద నిఘా ఉంచారు కాబట్టి పోలీసులు కూకట్పల్లిలో అతని నివాసంలోనే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అరెస్టు తర్వాత పోలీసులు అతని బ్యాంకు ఖాతాలో 3 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఫ్రీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అతని ఫ్లాట్ నుంచి పెద్ద మొత్తంలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను కూడా పూర్తిగా హోల్డ్ చేసేశారు. ప్రాథమిక విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 2 వారాల రిమాండ్ కూడా అతనికి విధించింది. ఇమ్మడి రవిని పోలీసులు చెంచలగూడ జైలుకు తరలించారు. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతన్ని పట్టుకున్న తర్వాత అతని చేతే పూర్తిగా ఈ లాగిన్ ఐడీలు ఇవన్నీ కూడా సర్వర్లకు సంబంధించినటువంటి ఐడీలు, పాస్వర్డ్లన్నీ కూడా అతని చేతే చెప్పించి అతని చేతే మొత్తం కూడా ఈ వెబ్సైట్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అతను ఈ పైరసీ చేసినటువంటి ఈ సినిమాలని, ఓటీటీ కంటెంట్లో ఉన్నటువంటి సినిమాలని ఇతను బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, టెక్నాలజీ మీద పట్టున్నటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అందుకే అతను పూర్తిగా ఈ విధంగా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేసి చాలా ఈజీగా ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లో పెట్టాడు. అతనికి హ్యాక్ చేయడం కూడా చాలా బాగా తెలుసంట. అందుకే ఇంత పెద్ద స్థాయిలో ఇంత ఒక నెట్వర్క్ పెట్టుకొని సినిమాలను పైరసీ చేసినట్టుగా పోలీసుల విచారణలో బయటపడుతుంది. ఐబొమ్మ కావచ్చు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి సైట్స్. ఐబొమ్మతో పాటు బప్పం టీవీ అని చెప్పి, తర్వాత బప్పం అని, తర్వాత ఇంకొకటి, మొత్తం 4-5 వెబ్సైట్స్ని పూర్తిగా క్లోజ్ చేసేశారు పోలీసులు. మనకు అందుతున్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్
అతడి ఫ్లాట్లో పెద్ద మొత్తంలో కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇక రాబోయే చిత్రాలకు సంబంధించినవి కూడా కొన్ని పెట్టుకున్నాడంట. ఇతను అరెస్ట్ కాకపోతే ఇంకొక వారంలో వాటిని కూడా వెబ్సైట్స్లో పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పెట్టిన వాటన్నిటిని కూడా పూర్తిగా క్లోజ్ చేసేశారు. ఇక ఐ బొమ్మ అనేది ఉండదు. ఇక ఇతను ఇప్పట్లో బయటికి రావటం కూడా కష్టమే అని చెప్పి సమాచారం వస్తుంది. ఎందుకంటే కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. చిన్న చిన్న నిర్మాతలు పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ విధంగా సినిమా పెట్టారో లేదో గంటల్లోనే 11 గంటలకు షో పడితే 12 గంటలకి ఇందులో వచ్చేస్తుంది, బప్పం టీవీలో, ఐ బొమ్మలో వచ్చేస్తుంది. ఎంత నష్టం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కంప్లైంట్లు చేయటం, దాని మీద ఇన్వెస్టిగేట్లు చేయటం, పోలీసులకి చెప్పడం, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తాం, అతను పట్టుకుంటామని చెప్పడం. కానీ నెలలు గడిచిపోయి కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇంకా పోలీసులు ఇంకా చాలా సీరియస్గా నిఘా పెట్టేసరికి, దీని మీద ఇన్వెస్టిగేట్ చేసేసరికి పోలీసులకే సవాల్ చేశాడు ఇమ్మడి రవి. నా ఛానల్స్ మీద, నా వెబ్సైట్స్ మీద ఫోకస్ తగ్గించుకోండి. వేలాదిగా డేటా ఉంది నా దగ్గర, పోలీసులకు సంబంధించిన డేటా ఉంది, రాజకీయ నాయకులకు సంబంధించిన డేటా ఉంది, మొత్తం బయట పెడతా అని చెప్పి పోలీసులకే రివర్స్ అయ్యి కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది. పోలీసులు ఇంకా చాలా సీరియస్గా అతని మీద ఫోకస్ పెంచారు. అతను ఎక్కడుంటాడు, వైజాగ్ అంటుంది. వైజాగ్లో ఉన్నటువంటి వ్యక్తి పూర్తి విదేశాలకు పోయి కరేబియన్ దీవుల్లో అక్కడ నుంచి సర్వర్స్ రన్ చేస్తూ, ఈ పైరసీ చేస్తూ, అక్కడి నుంచే పెద్ద మొత్తంలో సినిమాలన్నీ కూడా ఆయా సైట్స్లో పెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టాన్ని కలగజేశాడు ఈ ఇమ్మడి రవి. అతని భార్యకి ఇతనికి విభేదాలు వచ్చినాయి, విడాకుల కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. విడాకుల కోసం హైదరాబాద్ వస్తుండగా భార్యనే పోలీసులని అప్రోచ్ అయ్యి, ఇతను ఇట్లా వస్తున్నాడు, ఇతనికి సంబంధించి ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు, తర్వాత మొన్న అక్కడ ఉన్నాడు, ఇట్లా మారుతూ ఉన్నాడు ప్లేసెస్ అనేది కూడా పోలీసులకు ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చిందన్నట్టుగా ప్రాథమికంగా ఒక సమాచారం వస్తుంది. సో పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి పట్టినటువంటి పీడ పోయింది అని చెప్పి నిర్మాతలు, దర్శకులు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి నష్టం కలిగించే విధంగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరుతాం, ఫోకస్ ఇంకా పెంచుతున్నాం అని సీరియస్గా పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు.